అది అంటారు కదా! "దూరపు కొండల నునుపు దగ్గరికి పోతే గెరుకు, అరకు పోతే తింట చెరుకు, చుట్టాలు రైలు పట్టాలన్నట్టు చాలా మేరకు డబ్బు పరంగా చూస్తే ఎన్నో, ఎన్నో గొడవలు. అంటే చుట్టాలు రైలు పట్టాల్లాగా వితిన్ చుట్టాల్లో డబ్బు పరంగా విడిపోయినోళ్ళున్నారు. అండ్ వితిన్ ఫ్రెండ్స్‌లో డబ్బు పరంగా విడిపోయినోళ్ళున్నారు. డబ్బు పెద్ద జబ్బన్నట్టు, అబ్బదబ్బ జబ్బా, డబ్బు పెద్ద జబ్బు అన్నట్టు అట్లా తయారైపోయారు. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం అందరికీ గావాల. కష్టపడితే లక్ష్మీదేవి వస్తది. కానీ పర్సెంటేజ్, రేషియోలు తేడా ఉంటాయి. ఈలోపు అప్పుల బాధ అనేది ఉంటుంది. ఈ అప్పులు తీరాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవటం, ఇంట్రెస్ట్ వడ్డీ రేటు పెరిగిపోవటం. ఇక ఇది కూడా కాకుండా ఫ్రీగా ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని చూడటం. ఫస్ట్ చుట్టాలని అడగటం. వాళ్ళు నో చెప్తే ఫ్రెండ్స్‌ని అడగటం. చుట్టాలంటే ఇప్పుడు అమ్మ తరపు గాని, నాన్న తరపు గాని, మెటర్నల్ సైడ్, పెటర్నల్ సైడ్. సో, చుట్టాలు రైలు పట్టాలే. చాలామంది ఈ విషయాల్లో ఎక్కడో ఉంటారు. చాలా ఐకమత్యంగా ఇంటిమసీ ఉన్నవాళ్ళు. మిగతా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే చుట్టాలు రైలు పట్టాల్లానే ఉంటారు. సో, ఈ ప్రాసెస్‌లో చుట్టాలు అందరూ ఆదుకోరు. వితిన్ చుట్టాలు ఆదుకోవడం అంటే ఆర్థికంగా ఒకళ్ళకొకళ్ళు ఆ డబ్బు పరంగా ఆదుకునే చుట్టాలు అరుదుగా ఉండొచ్చు. బట్ ఎక్కువగా చుట్టాలు రైలు పట్టాల్లాంటోళ్ళనమాట. అంటే అరకు పోతే మనం చెరుకు తింటాం. ఆ చెరుకు తిన్నంత తియ్యగా ఉన్నారా మనుషులు, వాళ్ళ బంధాలంటే చాలా రేర్ కేసెస్. అది ఎంతో మంచి కర్మ చేసుకోవాలో ఏందో మరి. పక్కన పెడితే చుట్టాలు ఇవ్వని పక్షంలో అంటే పెటర్నల్ సైడ్, మెటర్నల్ సైడ్, అంబిలికల్ కార్డ్ ఆ ప్రేగు బంధం సైడ్ లేదా అటు నాన్న సైడో ఇవ్వని పక్షంలో ఫ్రెండ్స్‌ని అడుగుతారు. ఫ్రెండ్స్ ఎవరు? ఆహ్, దే ఆర్ నాట్ దేర్ బ్లడ్ బాండ్. బ్లడ్ బాండ్ గాదు. సో, అయినా సరే ముక్కు తెలియపోయినా ఏదో స్కూల్ మేటనో, కాలేజ్ మేటనో ఎక్కడో ఒక సిట్యుయేషన్‌లో అంటే పనిచేసే చోటో లేదా ఫేస్‌బుక్‌లో పరిచయమైనోడో, యూట్యూబ్ ఛానెల్ పెట్టాక పరిచయమైనోడో ఎవరో ఒక ఫ్రెండ్‌గా ఆదుకున్నప్పుడు అందులోను ఆడపిల్ల మగాడిని ఆదుకుంటే ఎంత కృతజ్ఞతగా ఉండాలండి అసలు. ఈ కల్తీ కలియుగంలో మాట సహాయమే చేయని రోజుల్లో మూట సహాయాలు చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తీసేసుకోవటం, ఫ్రీగా ఇస్తే అప్పడం గూడా తీసేసుకుంటారు. ఓ 10 అప్పడాలు కాదు 100 అప్పడాలు తీసుకుంటారు ఫ్రీగా ఇస్తే. ఇక డబ్బులు లక్ష్మీదేవి కటాక్షం అందరికి గావాల. కష్టపడితే వస్తాయి. కానీ సరిపోవట్లే ఇప్పుడు డబ్బులు. ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి అట్లా. ఈ ప్రాసెస్‌లో ఈ కల్తీ కలియుగంలో కల్తీ మనుషుల మధ్యన ఆవాల నుంచి అన్నీ కల్తీగా అవుతున్న టైంలో నెయ్యి గాని, పాలు గాని, మనుషుల్లో కూడా కల్తీ ఉన్న టైంలో అందులో ఫిల్టర్ కాఫీ లాగా ఈ అమ్మాయి డబ్బు సహాయం చేసే అమ్మాయి, దీని వీక్ పాయింట్ ఏంటి? దీని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డబ్బుతో డబ్బు తీసేసుకుందాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా! ఆహా! దీని ఫ్రెండ్స్ ఇదా? ఆహా! దీనిది గతం ఇదా? ఆహా! దీని ప్రెజెంట్ ఇదా? ఇట్లా ఇన్ఫర్మేషన్ అరటిపళ్ళు అమ్ముకున్నట్టు అమ్ముకునే వాళ్ళని ఏమంటారండి? డబ్బులు తీసుకొని గూడా. శాడిస్టులంటారు. అంటే వావి వరసలు లేని నాలికనమాట. ఆ నాలిక 3 రకాలుగా వాడతారు. ఒక నాలిక అంటే ఒకే పర్సన్ 3 నాలికలోడంటారు. ఎగ్జాంపుల్ 'శ్రీకాంత్' ఫేస్‌బుక్‌లో పరిచయమైన అబ్బాయి. 2020 ఆగస్ట్‌లో తెలుసు నాకు. ఒక నాలిక తింటానికి, మరో నాలిక పొగట్టానికి, ఇంకో నాలికుంటుంది. డీమీన్. మాటలతో నలిపేయటం, ఉతికారేయటం. హల్క్ ఉతికారేస్తాడే అట్లా ఆ క్యారెక్టర్ అనమాట. ఉతికారేస్తాడు, నలిపేస్తాడు. వర్ల్‌పూల్ వాషింగ్ మిషన్‌లో బట్టలు నలిగిపోతే రా నలిపేస్తాడనమాట. బట్టలు నలిగిపోతాయి చూడండి. అట్లా మాటలతో నలిపేస్తాడు. ఇక మన నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్‌తో ఆ ఇన్ఫర్మేషన్ మన మొహానే కొడతాడు. మన ఫ్రెండ్స్‌కి ఇండైరెక్ట్‌గా ఆడియోల ద్వారా చెప్పటం మన గురించి. అండ్ నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నా ఫ్రెండ్స్ అమ్మని, పిన్నిని అండ్ వాళ్ళ అన్నని అట్లా డీమీన్ చేయడం. ఇది ఏ రకం సైకోయిజం అంటే చెప్తున్నాను గదా! వెర్బల్ శాడిస్టులు అంటారు వాళ్ళని. మాటలతో మెలేసి, నలిపేసి ఒక చాదస్తానికి నిర్వచనం ఆడంగి వెధవ అంటారు. అంటే అందులో చాలా రకాలుంటారు. అంటే వెర్బల్లీ ఆడంగి వెధవ అనమాట. బుర్ర షార్ప్ ఉంటది. నాలికేమో వావి వరసలు లేని నాలిక. అదొక చిత్రాతి విచిత్రమైన మానసిక రోగం. బట్ ఇంటెన్షనల్లీ కాన్షియస్ మానసిక రోగం అది. నాట్ అన్‌కాన్షియస్. అండ్ సబ్‌కాన్షియస్ లెవెల్‌లో వాళ్ళు గిల్టీ కూడా ఫీల్ అవ్వరు. వాళ్ళ తాపత్రయం ఏంటంటే రూప ఒకతనికంట 5,000 ఇచ్చిందంట. నాకేంటి 3,000 ఇచ్చింది. వాడికేమో 5,000 అంటే 2,000 తక్కువ ఇచ్చింది. నేనేం తక్కువ చేశా? రూపాతో ఫ్రెండ్‌షిప్ చేశా. ఆహా! వీడిప్పుడు ఫ్రెండా? అసలు వీడిలో ఏంటి అసలు వీడి వీక్‌నెస్? ఆహా! వీడు 10థ్ క్లాసే చదివాడా? ఆహా! వీడికి ఇంగ్లీష్ అంతగా రాదా? ఇయన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని లాగేయటం, కూపీ లాగటం. అందులోంచి ఎలా ఆ నాలుకని ఎలా యూజ్ చేయాలి ఒకళ్ళని డీగ్రేడ్ చేయాలంటే. అలా ఆ కేటగిరీ వాళ్ళని శాడిస్టులు అనే టర్మ్ కూడా తక్కువే నాకు తెలిసి.
సో, సైకాలజీ పరంగా చూస్తే కొన్ని టర్మ్స్ ఉంటాయి. మనం ఎంఏ సైకాలజీ చేస్తే తెలుస్తాయి మనకి ఇంకా ఆ టర్మ్స్ ఏ టర్మ్ కరెక్ట్‌గా పెట్టాలనేది. సో, అందరికి అన్నీ అబ్బవు. చదువు కూడా అబ్బదు. అందుకే ఒకటుంటుందండి. చదువుకున్నోడి కంటే చాకలోడు మేలంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పెద్దవాళ్ళు. మనం గూడా మన లైఫ్‌లో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాక చదువుకున్నోళ్ళ కంటే చాకలోడు మేలని ఎందుకన్నారు పెద్దలనేది తర్వాత తెలుస్తది. మనం అది ఎక్స్‌పీరియన్స్ అయితే. అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు. డిగ్రీ చేసాడు. వశిష్ఠిత భగవద్గీత చదివిన నాలిక ఎంత దారుణంగా, దరిద్రంగా వాడాడు నా పట్ల గాని, నా ఫ్రెండ్స్ పట్ల గాని తెలిస్తే అతని ఆడియోలో వింటే అతని సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఇలా 7 సీజన్స్ ఎపిసోడ్స్ గనక మీకు తెలిస్తే ఆహా! ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఫలానా శ్రీకాంత్ కంటే చదువు లేనోడే బెటర్ కదా! అన్నట్టు అనిపిస్తది ఫీలింగ్. ఇకపోతే ఒక ఆడపిల్ల డబ్బు సాయం చేసినా, చేయకపోయినా ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చేయాల. లేదా ఆడపిల్లని చంద్రముఖి చేసి కోపం తీసుకొచ్చి ఇఫ్ షీ బికమ్స్ ఫెరోషియస్ లైక్ ఏమైపోతది కాళిక అవతారం అన్నట్టు ఇంకా మహిషాసురమర్దిని అన్నట్టు అయిపోతుంది. సో, మహీషం అంటే అండి మొద్దుబారిన బుర్ర గలవాడు. ఆ మహీషాసురుడు. సో, మహీషం మొద్దుబారిన దున్నపోతు అంటారు కదా! దున్నపోతు మీద ఈగ వలన తెలీదా అన్నట్టు మొద్దుబారిన బుర్రోడికి ఇంక మనం చెప్పినా వాళ్ళు మారరు. అందుకే చివరికి ఏం చేస్తది ఇంకా అమ్మవారు గూడా చంపేసింది. సో, మార్పు అనేది మనలో రావాల. అది బయట పాల ప్యాకెట్ లాగా కొని తెచ్చుకోలేం మార్పనేది. మనలో మనకి వితిన్ అస్ అ చేంజ్ షుడ్ కమ్ స్ప్రౌట్ అవ్వాల. వీళ్ళేమనుకుంటారంటే ఈ శాడిస్టులు వాళ్ళేమి తప్పు చేయట్లేదు అనుకుంటారు. వాళ్ళ వల్ల ఎంతమంది మానసికంగా బాధపడుతున్నారనేది ఉంటది. వాళ్ళకి ఆనందం అది. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనల్ని బాధపెట్టే వాళ్ళ దగ్గర, మన శత్రువుల దగ్గర ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి. ఇది మనకి మెడిసిన్. వాళ్ళకది ఒక రోత. ఈవెన్ చార్లీ చాప్లిన్ గూడా ఒక కొటేషన్ ఉంటుంది. బాగా బాధున్నోళ్ళకి అది లోపల ఉంటుంది ఆ బాధ. కానీ బయట నవ్వుతూ ఉన్న వాళ్ళకి లోపల బాధ ఎక్కువ ఉంటదంట. బాగా నవ్వించే వాళ్ళకి. ఒక్కటండి జీవితం అనేది నవ్వుల పాలవ్వకూడదు. మన చేతులారా నవ్వుల పాలవ్వకూడదు. పక్కనోళ్ళు మన జుట్టు లాగి మనల్ని ఏదైనా అన్నా కూడా అలా కూడా నవ్వుల పాలవ్వకూడదు. టిట్ ఫర్ టాట్ ఆన్సర్స్ చెప్పండి వాళ్ళకి. అండ్ దట్టు మన దగ్గరే డబ్బులు తీసుకొని, మన ఉప్పు తిని మనకే ద్రోహం చేస్తే అస్సలు ఊరుకోకండి. ఓకేనా?